చుట్టూ ఉన్న దేశాలే మనకి మత్తు పదార్థాలకి అతిపెద్దదైనటువంటి కారణం. మనకి ఇక్కడ ఏజెన్సీ ప్రాంతాల్లో గంజాయి పండించి ఎక్కువ డబ్బాలు సంపాదించుకునేటటువంటి రూట్ అయితే, మయన్మారు ఆఫ్ఘనిస్తాన్లో డ్రగ్స్ పండిస్తారు, ఎక్కువగా ఓపియం ఉత్పత్తి చేస్తుంది. ఆఫ్ఘనిస్తాన్లో ఓపియం ఉత్పత్తి తగ్గింది ఈ మధ్యనే, ప్రపంచ డ్రగ్ మ్యాప్ మారిపోయింది అనుకుంటే ఇప్పుడు మయన్మార్ దాని మీద సీరియస్ కాన్సన్ట్రేట్ చేసి అక్కడ ఉన్నటువంటి సైనిక పాలకులు ఆ దిశగా ప్రోత్సహిస్తున్నారు. దాని వెనకాల మాఫియా శక్తులు వెనకాల వీళ్ళే ఉంటున్నారు. రైతులు ఓపియం పండించడం ఈ మధ్యన పెరిగిపోయేది. ఇది ఐక్యరాజ్య సమితి నివేదికే చెప్తుంది, మయన్మార్ ఓపియం పంటలు 17% పెరిగినాయట, 10 ఏళ్ల గరిష్టానికి చేరినాయట. సుమారు 53,000 హెక్టార్లలో అక్కడ ఓపియం పండిస్తున్నారట. ఇదివరకు ఆఫ్ఘనిస్తాన్ ప్రపంచంలో అతిపెద్ద ఓపియం ఉత్పత్తి చేసేది. తాలిబాన్లు నిషేధం ఈ మధ్యకాలంలో పెట్టడం మూలంగా ఉత్పత్తి భారీగా తగ్గింది. దీనికి బదులు మయన్మార్లోని షాన్, కాచిన్ లాంటి ప్రాంతాలు డ్రగ్ మాఫియా తీవ్రవాద గ్రూపులు ఓపియం వ్యాపారం పెంచేశాయి. ఇది హెరాయిన్ ఇతర మాదక ద్రవ్యాలుగా మారి ప్రపంచవ్యాప్తంగా వ్యాపిస్తుంది. భారత్కి ఇది ప్రమాదకరం, ఎందుకంటే మయన్మార్కి మనకి భూసరిహద్దు ఉంది, డ్రగ్స్ స్మగ్లింగ్ నేరాలు పెద్ద ప్రమాదం అవుతాయి. మణిపూర్కి వచ్చేది కూడా మయన్మార్ వాళ్లే, కాబట్టి ప్రమాదం పెరుగుతుంది. మణిపూర్లోని అడవుల్లో పెంచడాన్ని మనం కంట్రోల్ చేస్తే అక్కడ కొత్తగా తయారవుతుంది.